సో మా ప్రయత్నం ఏంటంటే ఈ రాజకీయ చైతన్యము పోలింగ్ బూత్ల వరకు తీసుకెళ్లడం అనేది మా ప్రయత్నం. సో డెఫినెట్గా అది ఒక ఎలక్షన్ తోటో, ఒక 1 year తోటో, ఒక 1 month తోటో, ఒక సంఘటనతోటో జరిగేది కాదు. కానీ ఖచ్చితంగా గత ఎన్నికల అంశం పక్కన పెడితే 2023 జూలైలో భారత చైతన్య యువజన పార్టీని ఆవిర్భావం తీసుకొచ్చినప్పటికీ కూడా గత ఎన్నికల నాటికి కేవలం 8 నెలలు మాత్రమే సమయం ఉండేది. దానివల్ల పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోలేకపోయాము అండ్ పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోయాము. కానీ ఈ రోజు సమయం ఉంది. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు పూర్తి స్పష్టత ఉంది. గతంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేసింది, ఎలాంటి దోపిడీ చేసింది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, గతంలో జరిగిన అవినీతిలో ఏ విధంగా వీళ్ళు పార్ట్నర్స్గా ఉంటూ ప్రజలను మోసం చేస్తున్నారనే దాని మీద స్పష్టత వచ్చింది. ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కోసం అయితే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం మేము ప్రజలకు అండగా ఉంటాము, రాష్ట్రానికి అండగా ఉంటాము అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా మీరన్నట్టు ఇది కేవలము ఒక పోరాటమో రాజకీయ ఉద్యమమో కాదు. డెఫినెట్గా ఎలక్షన్లో గెలిచే దిశగానే ఆ వ్యూహంతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా అది వచ్చే ఎలక్షన్ నాటికి బీసీవై పార్టీ బలం ఏంటనేది, సో ఇక్కడ బీసీ ఉద్యమము బలం ఏంటనేది, బీసీల యొక్క చైతన్యం ఏ విధంగా ఉండేదనే దాని మీద దీని మొత్తం మీద కూడా స్పష్టత.